అమెరికా ఇజ్రాయెల్కి భారీ సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నామని ఇప్పుడు ఇరాన్కి చెందినటువంటి కొంతమంది అధికారులు అయితే చెప్పడం జరిగింది. సోషల్ మీడియా ఎక్స్లోనైతే పోస్టులు పెడుతున్నారు. ఐఆర్జీసీకి చెందినటువంటి నేతలు, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు లోపభూయిష్టంగా అమెరికా యొక్క విధానాలు ఉన్నాయి, మేము మా దేశ ప్రయోజనాలకు అనుగుణంగా మా యొక్క సొంత నిర్ణయాలతో, ప్రణాళికలతో మొత్తం ప్లాన్ చేసుకుంటున్నాం, కానీ అమెరికా మాత్రం లోపభూయిష్టంగా తన యొక్క ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ మాపై దాడులు చేస్తుంది. మేము మాత్రం మా ప్రయోజనాలకు అనుగుణంగా చేస్తున్నాం. ముఖ్యంగా అమెరికాకి చెందినటువంటి ఈ ఫైటర్ జెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూలిపోతున్నాయి. దానివల్ల అమెరికాకి ఏం చేయాలో అర్థం కాలేదు. మా చేతిలో వాటమి తప్పదు అని అమెరికాకి తెలుసు. ఇంకా త్వరలోనే గట్టి భారీ సర్ప్రైజులు ఇస్తాం. ఆ సర్ప్రైజులు అందరూ కూడా చూస్తారు. ప్రపంచం మొత్తం కూడా నివ్వెరపోద్ది ఆ సర్ప్రైజులు ఏంటి అన్నది అంటూ ఇప్పుడు ఐఆర్జీసీ అధికారులు అయితే చెప్తున్నారు. మరి ఏం ప్లాన్ చేస్తారో తెలియదు, కానీ దీన్ని అమెరికా కొట్టుపారేసింది. ఇలాంటివన్నీ మేము విన్నాము, తాటాకి చప్పుళ్ళు అన్న విధంగా ఉంటుంది. ముఖ్యంగా 48 గంటల్లో హార్మోజ్ జలసంధిని కనుక ఓపెన్ చేయకపోతే మా దాడి ఎలా ఉంటుందో చూస్తారు అన్న విధంగా అమెరికా చేసింది దీనికి కౌంటర్గా ప్రకటన. దాన్ని కూడా కొట్టిపారేసింది ఇరాన్. ఇవన్నీ కూడా కామెడీగా ఉన్నాయి, హాస్యాస్పదంగా ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నారో అర్థమే కావడం లేదు. వాళ్ళ ఫైటర్ జెట్లని వాళ్ళు కాపాడుకోలేకపోతున్నారు. మళ్ళీ హార్మోజ్ జలసంధి మీద ఏమొచ్చేసి వీళ్ళు అల్టిమేటం జారీ చేస్తారా, చూసుకుందాంలే అన్న విధంగా ఇరాన్ అయితే మాట్లాడుతుంది.